హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్లైమేట్ చూసారా, చక్కగా ఉంది, బాగుంది కదా. అందుకని వీడియో అయితే కొంచెం తీసాను. ఈరోజు మన వీడియో ఏంటంటే పల్లీ చాట్ అయితే చేస్తున్నానండి. మా పిల్లలు ఏదో ఒకటి తినడానికి చేయమ్మా అంటే సరేలేని ఇంట్లో పల్లీలు ఉన్నాయి. పల్లీలు అయితే మొదట ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కట్ చేసుకున్న నిమ్మకాయ కూడా పక్కన తీసి పెట్టాను. ఈ వీడియో తీసి 10 రోజులు అవుతుందండి. ఇప్పుడు వరకు ఇంకా పెట్టలేకపోయాను. అవి పచ్చిమిరకాయ అయితే పండు మిరకాయ అండి. పండిపోవడం వల్ల కొంచెం అలా ఉంది. అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. కొంచెం కారం వేసుకున్నానండి. ఒకసారి ఇవన్నీ చేత్తో ఇలా మెదుపుకోవాలి. మనం చేత్తో కలుపుకోకపోతే అది పెద్దగా బాగోదండి. చేత్తో ఇలా మెదుపుకుంటేనే టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం రెడ్ చిల్లీ కొంచెం వేస్తున్నానండి, రెడ్ చిల్లీ సాస్. అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా కొంచెం వేస్తున్నాను. నేనైతే ఇవి కూడా చేత్తోనే కలిపానండి. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుంటున్నాను. అవన్నీ కలవాలంటే చేత్తోనే కలుపుకోవాలండి. మనం సింసాలతో స్టైల్గా కలిపామంటే అది కలవదు సరిగ్గాని, టేస్ట్ అయితే బాగోదు. మనకు ఆ మసాలా ఫ్లేవర్ ఇవన్నీ తెలవాలంటే ఇలాగే కలపాలి. మా ఇంట్లో నేను ఎప్పుడైనా చేస్తే ఇలాగే చేస్తానండి. లైట్గా ఒక నిమ్మ చెక్క కూడా పిండాను. ఇందులో మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మనం ఇంట్లో చేతులు శుభ్రంగా కడుక్కుని ఇలా కలిపి పెట్టొచ్చండి, ఏం కాదు. రోడ్డు మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేతులతో కలిపేసి పెట్టేస్తే శుభ్రంగా తింటారు కదా. దానికంటే దారుణంగా ఏమీ ఉండదండి. ఇంట్లో మనం చేతులు శుభ్రంగా కడుక్కుని 1-10 సార్లు శుభ్రంగా చేసిందేనండి. ఇదిగోండి ఇలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. తలపొక్కాల్సింది తిన్నాము. ఈ వీడియో తీసి అప్పుడే 15 రోజులు 10 రోజులు అవుతుందండి. మర్చిపోయాను, పెట్టలేదు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి వచ్చిన లైక్ చేయండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. అలాగే ఎండలకి గ్లూకోజ్ వాటర్ అవి తాగుతాం కదా. అలాగే గ్లూకోజ్ డబ్బా, ఆ గ్లూకోజ్ డబ్బాకి పౌడర్ అయితే ఫ్రీ వచ్చిందండి. గ్లూకోజ్ డబ్బా ఏంటంటే వేసవకాలం కదా, కొంచెం మజ్జిగలో కూడా కొంచెం గ్లూకోజ్ వేసి తాగితే బాడీ అనేది కూల్ అవుతుంది. మేమైతే ఎక్కువగా గ్లూకోజ్ వేసవకాలం వచ్చిందంటే కంపల్సరీ వాడాల్సిందే. వేసవకాలం వెళ్ళేటప్పుడు 2 డబ్బాలైనా వాడతాం మేము. ఎందుకంటే కొంచెం మజ్జిగలో గట్ట కలిపి తాగడం వల్ల గట్ట కొంచెం నీరసం అనేది ఉండదు. వడదెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. నేనైతే ఇవి తాగుతానండి ఎక్కువగా. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగోలేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు మా ఆయన తీసుకొస్తారండి. దీని పేరు నాకు సరిగ్గా తెలియదు, కానీ మీకు ఎవరికైనా ఉపయోగపడితే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది తాగొచ్చండి. ఎవరికైనా
షుగర్ వచ్చి నీరసం పడిపోయి పని కూడా చేసుకునే ఓపిక ఉండదు కదా. అలాంటప్పుడు ఇది ఒక్క ప్యాకెట్ సింపుకుని నీళ్ళలో కలుపుకుని వేసుకుని తాగితే మళ్ళీ ఎమ్మటే 5 నిమిషాలకే రికవర్ అయ్యి లేచి కూర్చుంటారు. మనకి హెల్త్ బాగోలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకో ఓఆర్ఎల్ఎక్స్ జ్యూస్ రాస్తారు కదా, దాని మీద ఇదైతే చాలా బాగా పనిచేద్దండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని మెడికల్ స్టోర్లో చూపిస్తే ఇది కట్ట ప్రకారం ఇస్తారండి. ఇందులో 5 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు ఉంటాయి. నాకు ఎప్పుడు నీరసంగా ఉన్నా టక్కన ఒక ప్యాకెట్ తీసుకుని నీళ్ళలో కలుపుకుని తాగుతాను. ఒక 5 నిమిషాలు అలా నెమ్మలించేదానికి మళ్ళీ లేచి కూర్చొని ఇంట్లో పని అంతా పెట్టుకుంటాను. భోజనం చేయకపోయినా కానీ ఇది ఒక్క ప్యాకెట్కి అయితే ఎంత పనైనా చూసుకోవచ్చండి. నిజం, మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తెప్పించుకోండి. ఇవైతే వేసవికాలం బాగా